హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి క్యాలీఫ్లవర్ అరటికాయ కర్రీ. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలి. టొమాటో, క్యాలీఫ్లవర్, అరటికాయ ఏమో ఇలా కట్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే అరటికాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా ఆడడానికి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా ఆడుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అప్పుడు బాగా కలుపుకొని ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసాక అరటికాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఉప్పు చూసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసుకొని మొత్తం నీళ్ళన్నీ ఉడికిపోతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ క్యాలీఫ్లవర్ అరటికాయ కర్రీ రెడీ.